ఇప్పుడే అందిన వార్త, జైలుకు జగన్ మరి కాసేపట్లో. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్ట్ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, లోక్సభ మాజీ సభ్యుడు నందిగం సురేష్ ను పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు గుంటూరు సబ్ జైలుకు వెళ్లనున్నారు. నందిగం సురేష్ ను కలుసుకోనున్నారు. 3 సంవత్సరాల కిందట అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఉమారెడ్డి పట్టాభి తీవ్ర పదజాలంతో దూషించిన విషయం అందరికీ తెలిసిందే. నందిగం సురేష్ సహా కొందరు వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ప్రదర్శనలు చేపట్టారు. అప్పట్లో వారిపై కేసులు నమోదయ్యాయి. ముందస్తు బెయిల్ కోసం వాళ్ళు దాఖలు చేసుకున్న పిటిషన్ ను ఇటీవలే ఏపీ హైకోర్టు కొట్టివేసింది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, నేల అప్పిరెడ్డి, తలసిల రఘురాం, నందిగం సురేష్, దేవినేని అవిని సహా ఇతర నాయకుల పిటిషన్లు తిరస్కరించింది. ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించిన వెంటనే నందిగం సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా హైదరాబాద్ లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడి నుండి మరో చోటికి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ పక్కా సమాచారం అందడంతో హైదరాబాద్ వెళ్లి ఆయన్ను అరెస్ట్ చేశారు. గుంటూరు జైలుకు తరలించారు. దీన్ని బూటకపు కేసుగా విమర్శిస్తుంది వైఎస్ఆర్సీపీ. 3 ఏళ్ల కిందట ఈ ఘటన జరిగిన ఉద్దేశపూర్వకంగా కొంతమందిని సాక్షులుగా సృష్టించారని, వారి వద్ద తప్పుడు స్టేట్మెంట్లు తీసుకుని నందిగం సురేష్ తో పాటు మరికొందరు తమ పార్టీ నాయకులపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపిస్తున్నారు. సో ఇదే మనకు లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై న్యూస్ తెలుగు.